హాయ్ సార్. హాయ్. సార్ మొన్న ఈ మధ్య వచ్చిన మూవీ 8 వసంతాలని ఒక మూవీ వచ్చింది సార్. సో అందులో ఏంటంటే ఒక పూజారి రేపిస్ట్ క్యారెక్టర్ ఒకటి ఉంది. సో అదేవిధంగా కుబేరే మూవీలో కూడా ధనుష్ గారు కూడా ఒక క్యారెక్టర్ చేశారు బిచ్చగాడిలాగా. అది కూడా తిరుపతి టెంపుల్ దగ్గర ఆ సీన్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే ఆ మూవీలో ధనుష్ గారు అన్నం కోసం మసీదుల దగ్గర తిరగడము, మసీదుకి సంబంధించిన వాళ్ళు భోజనం పెట్టడం ఈ విధంగా ఉంది. అయితే ఇక్కడ పాయింట్ చూసుకున్నట్లయితే హిందువుల్ని మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఈ క్యారెక్టర్స్ అనేది ఉన్నాయి. సో దానికి సంబంధించి స్టోరీస్ అలా రాస్తున్నారంటారా లేకపోతే ఏంటిది అన్నట్టు? స్క్రీన్ ప్లే అంటే హిందువుల మనోభావం దెబ్బతినేలాగా ఉంటున్నాయని అంటున్నారు. సో దాని గురించి లేదు, కావాలని హిందువుల మనోభావాలు దెబ్బ కొట్టాలని వీళ్ళిద్దరూ చేయలేదు. కానీ నేను చదివాను, 2 సినిమాలు చూడలేదు, 2 సినిమాలు చూసిన తర్వాత రివ్యూ సినిమా స్కూల్గా మా స్టూడెంట్స్కి సినిమా వచ్చే తర్వాత చెప్తాను. వీళ్ళకి నేను ఒకసారి మొన్న కుబేరా బుక్ చేస్తే టికెట్ రాలేదు నాకు, రాకే రాలేదు, టికెట్ రాలేదు, డబ్బులు కట్ అయిపోయినాయి. చిరాకు వచ్చి అసిస్టెంట్కి చెప్పాను, ఓన్లీ అంటే రిఫండ్ రాలేదు వదిలేసాం. ఇప్పుడు తర్వాత ఇంట్రెస్ట్ పోయింది నాకు. ఎన్ఆర్బిట్లోనే 11 o'clock షోకి వెళ్తాను, ఎవడన్నా గుర్తుపెట్టి అయ్యి అడుగుతారని చెప్పేసి నేను లాస్ట్ షోకి వెళ్తాను. ఆ విధంగా చూడలేకపోయింది. దాని గురించి ఆల్రెడీ చెప్పాను, దాని గురించి ఆ పాయింట్ అందరూ తమిళ్లో కూడా నాకు బాగా వచ్చు కాబట్టి తమిళ్ రివ్యూస్ అట్లన్నీ చూసి చెప్పేసాను అనమాట. రివ్యూ చెప్పను, నేను రివ్యూ చెప్పడానికి ఎగైనెస్ట్. నేను సినిమా ఆడనే ఉండే 4 రోజులు, దాని తర్వాత రివ్యూ చెప్పండి అని అమెరికాలో రివ్యూ చెప్పేవాడిని కూడా తిడతా ఉంటాను. ఇప్పుడే చెత్త నా కూడా చెప్పొద్దని చెప్తూ ఉంటాను అనమాట. అడైనా చెప్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ఒక రోజు ముందు రిలీజ్ అయిపోయి చెప్పేస్తే ఇక్కడ చూసేవాళ్ళు చూడరు. సినిమాని 4 రోజులు ఆడనివ్వండి. దీనికోసం కోర్టు కూడా వెళ్దామని దిల్ రాజు మైత్రి మూవీస్ వాళ్ళు కూడా వాళ్ళకి కబురు పెట్టి కోర్టుకి వెళ్దాం అనుకున్నాం. 4 రోజులు ఈ గొట్టంగాళ్ళు వెళ్ళకూడదు అక్కడికి, మన గొట్టంగాళ్ళు అందరూ వెళ్ళకూడదు అక్కడికి, అర్థమైందా? అప్పుడు 5వ రోజు తర్వాత మీ ఇష్టం. ఆ విధంగా అప్పుడు సినిమాకి పెట్టుబడి పెట్టాను, డబ్బులను వచ్చేస్తాయి కదా. అది దాని తర్వాత ఇప్పుడు ఈ 8 వసంతాలు అనే టైటిల్ ఒకటి బాగా నచ్చింది నాకు. నా ఒక తెలుగు సినిమా పేరు తమిళ్లో వసంతం అని పెట్టారు, ప్రీతమ అనే సినిమాకి. అప్పుడు కూడా నాకు బాగా నచ్చింది. అది నేను కదా, వాళ్ళు ఎవరో పెట్టుకున్నారు, మళ్ళీ కామెడీ షూట్ చేసి పెట్టేశారు దాన్ని ప్రియతమ సినిమానికి. అది ఇంకా అప్లోడ్ అవ్వాలి యూట్యూబ్లోనూ, జెమినీ దగ్గర ఎక్కడ ఉంది, అది బాగుంటుంది. ఇది 8 వసంతాలు అనే టైటిలే నాకు బాగా నచ్చింది. అతను ఏదో షార్ట్ ఫిల్మ్ బాగా తీసేటట్ట, దాని ముందు ఏదో ఒక సినిమా తీసేటట్టు ఎవరెవరో చెప్తున్నారు, 2-3 రివ్యూలు చెప్పినప్పుడు. అది మీరు అలాగా అనుకుని ఒక బ్యాడ్ మెంటాలిటీతో తీసారా, కాశీలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక బ్రాహ్మణ్ని వేరే వాళ్ళు ఎవరో సపోర్ట్ చేస్తే అక్కడ ఒక అమ్మాయిని రేప్ చేయడం, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన సీన్లాగా అనిపించినాయి నాకని. తను అలా అనుకున్నాడు. అలా అనుకోవడం వెనకాలనే మెయిన్ ఉద్దేశం ఏంటనేది నేను చూసిన తర్వాత కానీ చెప్పలేను యాక్చువల్గాను. అది తప్పు అని చెప్తున్నాడు. అది అక్కడ కాంటెక్స్ట్, లొకేషను ఇవన్నీ కూడా తప్పు అన్నట్టుగా ఎవరో చెప్పాడు. తర్వాత ఈ అడుగు తినే వాళ్ళ గురించి అన్నారు కదా. యాక్చువల్గా అడుగు తినే వాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు నా కొడుకులు. వాళ్ళు ఏఆర్ రెహమాన్ బిర్యానీ ప్యాకెట్లు పట్టుకెళ్తారు. మౌంట్ రోడ్లో మెడ్రాస్లో ఒక దర్గా. మన వెంకటేశ్వర స్వామికి నాన్ వెజిటేరియన్ పట్టుకెళ్తారు కదా. ఈ నా కొడుకులు నాన్ వెజిటేరియన్ తిరగాలంటే అక్కడికే తిరుగుతారు మసీదుల కోసం. అదేమైనప్పుడు కక్క మొక్క దొరుకుతుంది కాబట్టి. అతనికి తప్పితే హిందువుల మనోభావాలు దెబ్బకొట్టాం కదా. అక్కడికి వెళ్తే దొరుకుతుంది, దద్దోజనం పెడతారు. ఏమేమి పెడతారు? వేపనలో అమ్మాయి అయితేనే పులిహార, దద్దోజనం, మ్యాక్సిమం చక్కెర పొంగల్ పెడతాం. అది కూడా 100 మంది అయిపోతుంది, అయిపోతుంది కదా. మన హిందువుల దేవాలయంలో నాన్ వెజిటేరియన్ బెటర్ కదా, పెరుగుతో చేస్తారు, దద్దోజనం అవి పెడతారు. వీడికి ఎక్కదు అది. అంచేత వెళ్ళటం తప్పితే అక్కడ నాన్ వెజిటేరియన్ పెడతారని డెఫినెట్గా ముస్లిమ్స్ నాన్ వెజిటేరియన్ పెడతారా? అంచేత నేనేమన్నది, నాకు రెహమాన్ చిన్నప్పటి తెలుసు కాబట్టి. వాడు ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఒక 500 ప్యాకెట్లన్నా బిర్యానీ చేయించి మౌంట్ రోడ్లో చిన్న దర్గా ఉంటుంది రోడ్డు మీద, అక్కడ పంచి పెడతాకి వెళ్తాడు మంచిదని. అక్కడ వెళ్తాడు, కడప వెళ్తాడు. కడపలో మంచి ఫేమస్ దర్గా ఏదో ఉందన్నమాట, అజ్మీర్లో లాంటిది అనమాట. అంత పెద్దది కాదు ఇవన్నీ, అజ్మీర్ చాలా పెద్దది యాక్చువల్గా. ఇటువంటి దానాలు చేస్తూ ఉంటుంది. రుచి అన్నీ ఉంటుంది. డెఫినెట్గా మోస్ట్లీ మటన్ బిర్యానీ పెడతారు యాక్చువల్గా. సో దానికోసం తప్పితే వీళ్ళ యొక్క మనోభావాలు చెప్పడానికి పని ఏం లేదట్టి. తిరుపతిలో ఇది ఆల్రెడీ చెప్పాను ఒక ఛానల్లోనూ, కుబేరా సినిమా వరకు వస్తే అది లాజిక్కే లేదే సినిమాగా చెప్పాను. బ్లాక్ మనీ దాచుకోవడం కోసం కొడుకున్న వాళ్ళందరినీ పిలిచి
ఆడుకునే వాళ్ళందరికీ వాళ్ళకి ఒక 1,00,000 కోట్లు వస్తే 50,000 కోట్లు వాళ్ళకి ఇచ్చి ఆ పాయింటే నాకు బాగోలేదు. తర్వాత ఆ అడుక్కునే వాళ్ళ మీద సినిమా అనేటప్పటికి ఒక హాలీవుడ్లో సినిమా ఒకటి ఉంది, 25 years బ్యాక్ వచ్చింది, చూడకపోతే చూడండి. నేను సినిమా కోచ్ కానీ అన్నిసార్లు చెప్తూ ఉంటాను, లైఫ్ ఈజ్ థింకింగ్ అంటారు మా సినిమా పేరు. లైఫ్ ఈజ్ థింకింగ్ అంటే జీవితం కంపు కొడుతుందని. ముగ్గురు కోటీశ్వరులు పోటీ పడి పై మేడ మీదకి ఎక్కి ఆ ఎదురు స్లమ్స్ ఉంటాయి, ఆ స్లమ్స్ని మనం డెవలప్ చేసి బిల్డింగ్లు కడదాం, మనం ఒక చిన్న పందెం వేసుకుందాం. పందెం ఓడిపోయినాడు, స్లమ్స్ ఉంటాయి అక్కడ ఆల్రెడీ, హోమ్లెస్ అంటారు అక్కడ. వర్షానికి తడిచి ఎండకు తడిచి అలా పడుకుని మందు కొట్టేసి అలా పడుకుంటారు బేదోళ్ళు. అక్కడికి వెళ్ళి నువ్వు ఒక 1 month, సరే గుర్తులేదు నాకు పాయింట్, 1 week బతకాలి. ఇప్పుడు ముఖేష్ అంబానీ, అదానీ, బిర్లా గారు, వీళ్ళు ముగ్గురు పోటీ చేస్తున్నారు అనుకో. అందులో ముఖేష్ అంబానీ గారు ఓడిపోయాడు పైన. ఆయన వెళ్ళి ముఖేష్ అంబానీకి చెప్పకుండా ఓ 1 వారం రోజులు బతకాలి అక్కడ. ముఖేష్ అంబానీ చేతి బతకడిస్తారా? బిరబరతం పెట్టేస్తారు కదా. చేత నువ్వు మామూలు బట్టలు వేసుకుని అక్కడ ఉండాలి. ఇది పాయింట్ సినిమాలో. లైఫ్ ఈజ్ థింకింగ్ చాలా బాగుంటుంది సినిమా. ఆ విధంగా ఇతను ఏదో అనుకున్నాడు, ఇతను కూడా ఆ సినిమా చూసుంటాడు బహుశా. ఇది ఎప్పుడో 25 years బ్యాక్ వచ్చింది యాక్చువల్గా, లైఫ్ ఈజ్ థింకింగ్. సో ఆ విధంగా ఏదో అనుకున్నారు. నేను చూడకుండా చెప్పకూడదు. బ్లాక్ మనీ ఉంటుందట, బ్లాక్ మనీని దాచుకోవడం కోసం అడుక్కునే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అడుక్కునే వాళ్ళు వాళ్ళు పెద్ద క్రిమినల్స్ ఉంటారు. ఇక్కడ బాసాబు ట్యాంకులు అడుక్కునే ఉంటారు, టంగా వస్తాడు. అడుకుంటోడు కాదు, ఊరు నన్ను నటిస్తాడు అనమాట. ఆస్కార్ యాక్టర్ అనమాట. ఆ విధంగా నేను ఎక్కడెక్కడో చోట ఒక 5 రూపాయల కాయిన్ వేసాను సిగ్నల్ దగ్గర. చాలాసార్లు చెప్పాను ఇది, మళ్ళీ నువ్వు లాస్ట్లో ఇంక దీని తర్వాత చెప్పను. ఇంకా గ్లాస్ దించి పక్కన అసిస్టెంట్ ఉన్నాడు, ఇక్కడ ఉంటాయి డబ్బులు పెడతాను కార్లను, కాయిన్ తీసేసాను. అది 5 రూపాయల కాయిన్ అయిందనమాట. వేసిన తర్వాత సిగ్నల్ పడిపోయింది. అయిపోయిన తర్వాత టాక్కర్ సౌండ్ వచ్చింది నా గ్లాస్ మీద. గ్లాస్ మీద కొట్టింది ఆ అమ్మాయి ఎవరు. 5 రూపాయలు ఇస్తావు నా కొడుకు అని చెప్పేసి కార్ మీద కొట్టింది. అంటే మినిమం 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వాలన్నమాట. ఇదేంటి అలా కొట్టింది అనమాట. మీరు 5 రూపాయలు అయితే కొట్టకపోతే ఏం చేస్తా అంటే అన్నమాట. అప్పుడు నా దగ్గర 5 రూపాయల కాయిన్స్ ఉన్నాయి మరి అక్కడ అని చెప్పాను. ఇదొకటి. అంచేత అడుక్కునే వాళ్ళు కాదు, వాళ్ళు బాగా దేశముదుర్స్. ఆడు ఎక్కడ పెడితే బాగుంటుంది, వెళ్తే బాగుంటుందో భోజనం అంటే అక్కడికి వెళ్తాడు. దర్గాకి అటుకి వెళ్తాడు, అక్కడ బిర్యానీ పెడతారు కాబట్టి. తిరుపతి దేవుడి గుళ్ళో అక్కడికి వెళ్ళినప్పుడు ఇటువంటి పెడతారని వెళ్ళరు యాక్చువల్గా. కింద బహుశా అది సరదాగా అంటున్నాను. నాకైతే దోజనం ఇష్టం, నాకైతే పులిహోర ఇష్టం, నాకైతే బూరే ఇష్టం, అర్థమైంది మీకు. నాకైతే చక్కెర పొంగలే ఇష్టం, అర్థమైంది మీకు. నా ప్రయారిటీ కాదు కదా, అడుక్కున్నవాడు ప్రయారిటీ చెప్తున్నాను. తిరుపతిలో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. ఒక అడుక్కునేవాడుకి చిన్న రూమ్లో ఉంటాడు కదా, ఉంటాడు, అద్దెచ్చే ఉన్నాడు. రోజు లేచిన వెంటనే డ్రెస్ వేసేసుకుంది, ఆ డ్రెస్ అడుక్కుంటాడు. ఆడ రోజు చచ్చిపోయాడు. ఆడ జీవితం అంతా అడుక్కుంటానే ఉన్నాడు, చచ్చిపోయాడు. ఇంట్లో 30 లక్షలు దొరికినాయట. 30 లక్షలు 1 year బ్యాక్ న్యూస్ అది. అంటే ఏంటి, వాడి జీవితం అంతా అడుక్కునే వాళ్ళే బతకాలని రాసిపెట్టి ఉన్నాడికి. నేను చాలాసార్లు చెప్తాను ఇదొకటి ఇన్సిడెంట్. నేను ఒక డైరెక్టర్ నడుచుకుంటూ వెళ్తూ మెడ్రాస్లో ఒక కోడంబాకంలో ఆర్కాట్ రోడ్ అని ఉంటుంది, అక్కడ తిరువెన్నెలవేలి హల్వా షాప్ టీ స్టాల్ ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్ కనుక టీ తాగేవాళ్ళం అక్కడ. సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ కాల్చేవారు అనమాట. దాని పక్కన వచ్చే గ్యాప్ ఉంది, ప్లాట్ఫామ్ మీద గ్యాప్, తర్వాత మళ్ళీ షాప్స్. ఆ గ్యాప్లో కొంచెం వాటర్తో ఉన్న బ్యాడ్ వాటర్తో ఉన్న అక్కడ ఒక ఫారినర్ పడిపోయి ఉన్నాడు డ్రగ్స్ చేసుకుని. ఈడేటి అమెరికా నుంచి అక్కడ వచ్చి ఈడు ఇక్కడ పడిపోయి ఉన్నాడంటే అప్పుడు అన్నాడు, నిష్ఠ దరిద్రుడు అంటే ఎవడో తెలుసా నీకు అని నన్ను అడిగాడు. తెలియదు అన్నాను. ఈడే అన్నాడు అనమాట. వాడు అమెరికా కాదు కదా దేవుడు, ఆడు ఎక్కడ పుట్టి స్విట్జర్లాండ్లో పుట్టినా కూడా వాడు అలాగే పోతాడు. అది చెప్పాడు ఆ డైరెక్టర్. అది కొంచెం హార్ట్ లేనట్టుగా మాట్లాడతాడు డైరెక్టర్, ఆడి పేరు ఎత్తుకులే కానీ ఆడికి తెలిస్తే చాలేదు అని నాకు చెప్పాడు. కాబట్టి ఇప్పటివరకు గుర్తుపెట్టున్నాను అనమాట. ఆ విధంగా అడుక్కునే వాళ్ళే ఉంటారు. శాఖర కమ్మలు తీసుకెళ్ళి ఇప్పుడు బ్లాక్ మనీ అంతా అడిగి ఇచ్చేసి మనం బతికేది డబ్బుల కోసం అనేది అందరికీ తెలుసు. అది అడుక్కునే వాళ్ళనే టార్గెట్ చేయడం అనేది పెద్ద ఇది కాదు. అడుక్కునే వాళ్ళు ఎరాడికేట్ చేయాలి. ఏ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా వాళ్ళకి ఒక జీవనోపాధి కలిగించో, ఏదో కుటీర పరిశ్రమలకు పెట్టో, వాళ్ళు దేనికి ఉపయోగపడతారు పెట్టి అడుక్కునేవాడు కనపడకూడదు. దరిద్రం కాదు అది, దేశానికి దరిద్రం అది. ఎవడన్నా ఫారినర్ వస్తూ ఉంటే, లేకపోతే నేను గుజరాత్లోనూ ట్రంప్ డాక్టర్ వస్తుందని మోడీ గారు ఆ రోడ్లన్నీ మూసాడట, తడుకులు కట్టేసి గోడ కట్టేసి. అది ఏమన్నా పెద్ద జీసస్ క్రైస్టా ట్రంప్ కూతురు, అందుకు బ్యాక్ చూపించాడు. లేకపోతే ట్రంప్ కూతురు వస్తుందట, దానికి చూపించడం కోసం
గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్లో ఆ స్లమ్స్ ఉన్నాయన్నీ మూసాడట. ఓకే. సిగ్గులేదు ఇది, సిగ్గుసేట్ ఇదంతా. నేను ఆల్ నాన్ సెన్స్. చేస్తే దేశం అంతా నిజంగా చేయాలి, నిజంగా అడుక్కున్న వాళ్ళు ఎరాటికేట్ చేయాలి, నిజంగా స్లమ్స్ తీసేయాలి. చేయరు, ఆ మనసు రాదు. బొంబాయిలో ధార్వాడ్ అని ఉంటాయి, కొన్ని లక్షల మంది ఉంటాయి ఇళ్ళు, ఓకే. అందులో బాటా ఈ షూస్ అన్నీ అక్కడే తయారవుతాయి. బ్రాండ్ వాళ్ళదే, తయారు చేసేది వీళ్ళు. ఓకే, స్లమ్ డాగ్ మిలియనర్లో చూపిస్తాడు ఇది. ఆ ధార్వాడ్లోని మొత్తం అందంగా తయారు చేసి ఒక్కొక్కడికి 2 బెడ్రూమ్ ఫ్లాట్ ముఖేష్ అంబానీ ఇంట్లో సగం డబ్బులు పెడితే వచ్చేస్తుంది. ముఖేష్ అంబానీ కట్టుకున్న 15,000 20,000 కోట్లలో ఒక 10,000 కోట్లు నాకు కాదనుకుంటే అందరికీ ఫ్లాట్లు వచ్చేస్తాయి. ఓకే. ఆ మనసు ఎక్కడది? లేదు కదా. తిరుపతి నెలకోసారి తిరుపతి కోర్టుకు వచ్చి ఆ హుండీలో వేస్తాడు కావాలంటే 5 కోట్లు, కానీ ఆ ధారవాడలో ఉన్నప్పటికి ఇవ్వడు. అది మనిషి మనస్తత్వం. అర్థమైనప్పుడు మీకు. నేను ఒక సినిమాలో కూడా నా ఓన్ సినిమాలో చెప్పాను, కాఫీ బార్లో తిరుపతి గుడిలో డబ్బులు వేస్తాడు, కానీ హీరోని తీసుకెళ్ళి ఒక అతను నీకు 1 కోటి రూపాయలు ఇస్తానంటాడు. ఊరుకోండి సార్, 100 రూపాయలు 10 రూపాయలు కూడా ఎవరు ఈ రోజుల్లో. అటువంటి నాకు 1,00,000 అడిగాను మిమ్మల్ని 1 కోటి రూపాయలు అలాగే ఇస్తారంటాడు అనమాట. కావాలంటే కాఫీ బార్ చూసుకోండి, సినిమా కాఫీ బార్. ఓకేనా, అది దొరుకుద్ది అది యాక్చువల్గా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి అడుక్కున్నారో ఇక్కడికి వెళ్ళి అడుక్కున్నారో అనేది ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. దర్గాలకు వెళ్ళి అడుక్కున్నారంటే హిందూ కుంచుపరిచినట్టు కాదు, నాట్ డీమీనింగ్ హిందూస్. వాడు అడుక్కునేవాడికి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాడు. ఎప్పుడు కదా అడుక్కునేవాడు లేడు కదండి. ఆ రూమ్లో చచ్చిపోతే 30 లక్షలు. మరి పలానా వాళ్ళకి ఇవ్వండి అని ఎవరికైనా చెప్పాడా? నా దగ్గర ఉన్నాయని చెప్పాడా? చెప్పలేదు. ఆడు ఇక జీవితం అంతా అడుక్కుంటా ఉన్నాడు. లోపల క్యాష్ దొరికిందట, పోలీసులకు మతిపోయింది. మరి ఆడైనా రోజుకి శుభ్రంగా తిని లోపల చిన్న డైనింగ్ టేబుల్ అయి పెట్టి బతికాడా? బతకలేదు. మీకు అర్థమైనప్పుడు. సో అడుక్కునే వాళ్ళు ఈజ్ నాట్ అడుక్కునే వాళ్ళు టుడే, దే ఆర్ ఆల్సో. అదే వాళ్ళ కర్మ, అది పూర్వజన్మ తీసుకున్న కర్మ ప్రకారంగా వాడు అలా బతుకుతాడు. కొంతమంది ఇంగ్లీష్ మాడుతూ ఉంటారు చూసావా? యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఇది ఐఐటి అంటాడు మాట. అప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ మనం? అంటే ఇంగ్లీష్ మాట్లాడతాడు. నేను చాలా చూశాను ఈ సోషల్ మీడియాలో. దాని చేత వీ కెనాట్ హెల్ప్. కాకపోతే వీళ్ళందరికీ ఒక జీవనోపాధి కింద కల్పించి హోమ్లెస్ అందరూ ఒక చోట పెట్టి డివిజన్ కింద పెట్టి అసలు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు లేకుండా ఉన్నట్టుగా ఉంటే దేశానికి అరెస్ట్ లేకుండా ఉంటుంది. లేకపోతే ఈ సీన్ చూస్తుంటే దరిద్రంగా ఉంటుంది మనకి. ఇప్పుడు అమెరికాలో కూడా ఎక్కువైపోయిందట. అమెరికాలో కూడా హోమ్లెస్ ఎక్కువైపోయి చాలా సిటీస్ శిథిలమైపోయి అవి చూపిస్తున్నాడు. హోమ్లెస్ స్టేట్స్ ఇన్ యుఎస్ అని కొడితే మొత్తం చాలా ఉన్నాయి. పైకి కనపడి న్యూయార్క్, లాస్ ఏంజల్స్ ఇవి కాదు, చికాగోలు మాట్లాడితే చికాగోలో ట్రంప్ గార్డ్ హోటల్ చూపిస్తూ ఉంటారు. మెహర్బానీ అనమాట, రీల్స్లో పెడతా ఉంటారు, షార్ట్స్లో. అది ఒకటే కదా అమెరికా కదా. అమెరికా ఈ స్టిల్ దేర్ విత్ లాట్ ఆఫ్ పావర్టీ, లాట్ ఆఫ్ హోమ్లెస్ అంటారు. మనమేమో బెదవాళ్ళు అంటాం కదా, ఇక్కడ అడుగు తినే వాళ్ళు ఉంటారు, అక్కడ హోమ్లెస్ అంటారు. కాకపోతే వాళ్ళకి పెట్టడానికి చాలామంది ఉంటారు. మనకు ఉంది. నేను హైదరాబాద్లో మన ఛానల్లో చెప్పాను, ప్రొద్దుటే నేను రవీంద్ర భారతికి వెళ్ళేవాడిని అనమాట, ఒక వర్క్షాప్కి. రోడ్డు ప్లాట్ఫామ్ మీద ప్రతిరోజు లైన్ చూస్తున్నాను అనమాట. డ్రైవర్ని అడిగి అసిస్టెంట్ అడిగితే చెప్పట్లేదు ఏంటిది ఏంటని. ఏదో పెడతారా, టిఫిన్ పెడుతున్నారంట మార్నింగ్ 7:30. ఏంటంటే ఊరిలో ఫ్రీగా పెడుతున్నారు. అక్కడ పక్కనే హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళకి భోజనం ఉండదు కదా గెస్టులకి. కొంచెం మంచి బట్టలు వేసుకుని ఉన్నారు, తింటున్నారు. ఒక రోజు ఆపు మనం కూడా తిందామని చెప్పాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం, సరే మనం కూడా తిందాం అన్నాను. ఒకరోజు ఆపలేదు. అక్కడ కామత్ అనే హోటల్ దగ్గర ఆపమంటే గుర్తుపెట్టుకుని ఆపేది తప్పితే ఇక్కడ ఒకచోట ఆపలేదు. నేను అనుకున్నాను, నేను ఒక్కడే వచ్చినప్పుడు ఎప్పుడు ఆపుతాను కారు, అక్కడ ఆపి ఇక్కడికి నేను కూడా వెళ్ళి తినాలనిపించింది నాకు. వేడివేడికి పెడుతున్నారు అక్కడ. అర్థమైంది ఇప్పుడు. అదంతా కూడా వీళ్ళు చారిటీ మొక్కుంటాడు అనమాట, నేను ఒక 1 month ఇక్కడ పెడతానని. ఆ విధంగా అమెరికాలో చాలామంది పెడతారు. బ్రెడ్ అండ్ బటర్ పెడతా ఉంటారు, లైన్లో నుంచుని ఉంటారు యాక్చువల్గాను. కాకపోతే మనం నల్లగా ఉంటాం, వాళ్ళు తెల్లగా ఉంటారు. అర్థమైంది ఇప్పుడు మీకు. సో ఆ విధంగా హోమ్లెస్కి వాళ్ళకి ఏదో విధంగా అమెరికా లాంటి కంట్రీలో, అమెరికా కాదు, అటువంటి కంట్రీస్లో చాలా వరకు, స్విట్జర్లాండ్ ఉంటుంది, ఐ డోంట్ థింక్ యూ విల్ ఫైండ్ ఎనీ బెగ్గర్స్ కదా. ఆ విధంగా మన దేశంలో పవర్టీ ఉన్నా కూడా వాళ్ళకి ఏదో ఒక వ్యాపకం చూపించి రోడ్ల మీద అడుక్కోటి సీన్లు ఉండకూడదు అంటారు అనమాట. దాని మీద సినిమా తీసాడు మన పనవాడు, వాళ్ళకి ఇస్తే ఎలాగ ఉంటుందని చెప్పేసి. పాయింట్గా మంచిదని అనుకుని ఉంటాడు, కానీ లాజికల్లీ కరెక్ట్ కదా, ఇల్లాజికల్ పాయింట్ అది. థ్యాంక్ యూ సో మచ్.